స్వర్గ నరకాలు చందమామ కథ. ఇంగ్లాండ్లో ఒక మతాచార్యుడు ఉండేవాడు. కొందరు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు మరణించినట్లుగా విన్న మీదట ఆయనకు ఒక శంక పుట్టుకొచ్చింది. ఈ శాస్త్రవేత్తలు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా? వారు ఏనాడు భగవంతుని స్మరించిన వారు కాదు కనుక స్వర్గంలో వారికి తావు ఉండదు. అయితే వారు ఏ పాపాలు చేసిన వారు కూడా కారు. లోకానికి అనేక విధాల ఉపకారం చేశారు కూడాను. అందుచేత వారు నరకానికి పోయినా అన్యాయమే. ఈ శాస్త్రవేత్తలు మరణానంతరము ఎక్కడికి పోయి ఉంటారు అనుకుంటూ ఆ మతాచార్యుడు నిద్రపోయి కలగన్నాడు. కలలో ఆయనకు స్వర్గాలన్నిటిలోకి అత్యున్నతమైన స్వర్గం కనిపించింది. అక్కడ కనిపించిన దైవభక్తి పరుల్లో కొందరిని ఆయన గుర్తించగలిగాడు. చనిపోయిన సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు ఎక్కడ ఉంటున్నారు అని ఆయన అక్కడ స్వర్గపాలకులను అడిగితే అధపాతాళంలో ఉంటున్నారని తెలిసింది. తాను కూడా అధపాతాళానికి వెళ్ళి ఒక్కసారి ఆ శాస్త్రవేత్తలను చూడాలనిపించింది మతాచార్యుడికి. ఇది ఎలా సాధ్యమవుతుందని అడిగితే రైళ్లు పాతాళానికి వెళ్ళి వస్తూ ఉంటాయని చెప్పారు. మతాచార్యుడు 1వ తరగతి టిక్కెట్ తీసుకుని రైలు ఎక్కి బయలుదేరాడు. రైలు ఒక్కొక్క స్వర్గమే దిగి నరకాల్లో ప్రవేశించింది. ఒక్కొక్క నరకమే గడుస్తున్న కొద్దీ మతాచార్యుడికి ప్రయాణం దుర్భరంగా తోచింది. రైల్లో నుంచి చూస్తే బీభత్సమైన దృశ్యాలు, చెవికి కఠోరంగా వినిపించే ఆక్రందనలు, భరించలేని దుర్గంధం. ఇంకా రాబోయే స్టేషను అధపాతాళమనగా మతాచార్యుడు దుర్గంధము, ఆర్తనాదాలు భరించలేక స్పృహ తప్పి పడిపోయాడు. అధపాతాళం అధపాతాళం అన్న కేకలకు ఆయనకు స్పృహ వచ్చింది. ఆయన కళ్ళు తెరిచి చూసి, ఇదా అధపాతాళం? అసంభవం, దీన్ని చూస్తే అత్యున్నత స్వర్గంలాగుందే అన్నాడు. కానీ తోటి ప్రయాణికులు అదే అధపాతాళమని ఆయనతో చెప్పారు. ఇంతలో గార్డు వచ్చి ఆయన టిక్కెట్ తీసుకుని మీరు ఇక్కడే దిగిపోవాలి అన్నాడు. మతాచార్యుడు రైలు దిగి నడవసాగాడు. అంతటా పూల తోటలు, కమ్మని వాసనలు, చల్లని పిల్ల తుమ్మెరలు. ఈ ప్రదేశం అత్యున్నత స్వర్గం కంటే కూడా బాగుంది. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటూ ఉండగా ఆయనకు తెలిసిన శాస్త్రవేత్త ఒకడు కనిపించాడు. మీరంతా అధపాతాళంలో అగచాట్ల పడుతున్నారనుకుని మీకు మత ప్రబోధం చేసి స్వర్గానికి పంపుదామనుకుని వచ్చాను. కానీ ఇదే స్వర్గాన్ని మించి ఉన్నదే, ఏమిటి కారణం అన్నాడు మతాచార్యుడు. ఇప్పుడు ఇలాగుంది గాని మేము వచ్చినప్పుడు ఇక్కడ పెంటపోగులు, కాగే ఇనుము, బురద మడుగులు, పొగలు చిమ్మే ఇసుక దిబ్బలు చాలా భయంకరంగా ఉండేది. మమ్మల్ని బురద కందకాల్లో దించారు. మేము కష్టపడి ఆ బురద నీటితో కాగిన ఇనుమును చల్లార్చాం. ఆ ఇనుముతో యంత్ర పరికరాలు చేశాం, గుంటలు పూడ్చాం. ఇసుక దిబ్బలు, పెంటపోగులు కలయిదున్ని మా శాస్త్ర పరిజ్ఞానం సహాయంతో అధపాతాళాన్ని స్వర్గంలాగా మార్చాం. ఏ పదార్థం ఎలా ఉపయోగపరచాలో అలా ఉపయోగపరిస్తే నరకం స్వర్గం అవుతుంది అన్నాడు శాస్త్రవేత్త. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.